వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 6th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలని చాలా అడుగుతున్నారు. సో పీడిఎఫ్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది. అలాగే పీడిఎఫే కాకుండా జాబ్స్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే భాజపాకే పట్టాభిషేకం. ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ ఉమ్మడి 4 జిల్లాలలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. వాటికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి నిన్న ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో భాజపా పార్టీకి చెందిన చిన్నమైల్ అంజిరెడ్డి తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం జరిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా భాజపా మద్దతు అభ్యర్థి మలక కొమరయ్య గెలుపొందడం జరిగింది. సో ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే లెన్స్కార్ట్ భారీ పరిశ్రమ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో భారీ కళ్లద్దాలు లెన్స్కార్ట్కి సంబంధించిన కళ్లద్దాల పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే బ్రాండెడ్ కళ్లద్దాల సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన లెన్స్కార్ట్ను హైదరాబాద్ శివారులోని తుక్కగూడలో ఉన్న నాన్సెజ్ జనరల్ పార్కులో ఈ లెన్స్కార్ట్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించనుంది. సో ఈ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్లోని తుక్కగూడలో అని గుర్తుంచుకోండి. ఇది మొత్తం 1,500 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను స్థాపించనున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయిన దుద్దిల శ్రీధర్ బాబు లెన్స్కార్ట్ పరిశ్రమకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ సంబంధించిన అంశాలలో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వివిధక అమృత్ మహోత్సవ్ 2వ ఎడిషన్ని బుధవారం నాడు నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వివిధక అమృత్ మహోత్సవ్ 2వ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం దేనికి సంబంధించింది అంటే దక్షిణ భారతదేశానికి చెందిన కళలు సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. అలాగే 2వ దశ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ సహా కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్, పుదుచ్చేరిల చైతన్యవంతమైన సంస్కృతిని అవగాహన చేసుకోవచ్చని రాష్ట్రపతి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే దీంట్లో భాగంగానే కంటిన్యూగా చూసినట్లయితే సిరిసిల్ల వస్త్రాల ప్రదర్శన చేనేత మగ్గంపై అద్భుతాలు సృష్టిస్తున్న సిరిసిల్లకు చెందిన వెల్డి హరిప్రసాద్కు అరుదైన గౌరవం దక్కింది. వివిధక అమృత్ మహోత్సవ్ పేరుతో నేటి నుంచి 6th నుంచి 9వ తేదీ వరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సిరిసిల్ల వస్త్రాల ప్రదర్శనకు వెల్డి హరిప్రసాద్కు ఆహ్వానం అందింది. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి సిరిసిల్లకు చెందిన చేనేత వస్త్రాలను వివిధక అమృత్ మహోత్సవ్లో ప్రదర్శించనున్నారు. వార్తల్లో నిలిచిన వ్యక్తులని కనుక చూసినట్లయితే పర్సన్స్ ఇన్ న్యూస్ న్యాయశాఖ కార్యదర్శిగా అంజురాటి రాణా. భారత న్యాయ సేవల అధికారి ఇంతకుముందు భారత న్యాయ సేవల అధికారిగా ఉండే అంజురాటి రాణా బుధవారం నిన్నటి రోజున న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులవ్వడం జరిగింది. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ డే ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే టుడే మార్చ్ 6న జాతీయ ఫార్మసీ దినోత్సవం.
మన దేశంలో జాతీయ ఫార్మసీ దినోత్సవాన్ని నేషనల్ ఫార్మసీ ఎడ్యుకేషన్ డేని ఏటా మార్చి 6న నిర్వహిస్తారు. దేని సందర్భంగా అంటే భారతదేశంలో ఫార్మసీ విద్యకు పితామహుడిగా మహాదేవ్ లాల్ శ్రాఫ్ని ఫార్మసీ విద్యకు పితామహుడిగా పేర్కొనడం జరుగుతుంది. ఇతని ఎంఎల్ శ్రాఫ్ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) దీన్ని ప్రకటించింది. ఫార్మసీ డేగా జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 3 కింద 1949 ఆగస్టు 9న ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1949 ఆగస్టు 9న. ఈ పీసీఐ అనేది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశ ఫార్మసీ పితామహుడు అయిన మహాదేవ్ లాల్ శ్రాఫ్ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం నేషనల్ ఫార్మసీ డేగా జరుపుకోవాలని మార్చి 6న జరుపుకోవాలని చెప్పడం జరిగింది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) అనేది భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నెక్స్ట్ చూద్దాం. హవాయి అగ్నిపర్వతం విస్ఫోటనం. అమెరికాలోని హవాయి ద్వీపంలో కివోలియా అనే అగ్నిపర్వతం బద్దలైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలమైన అగ్నిపర్వతం కాబట్టి చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే రిటైర్మెంట్ ప్రకటించిన శరత్ కమల్. ప్రపంచ టేబుల్ టెన్నిస్ WTT స్టార్ కంటెండర్ టోర్నీలో 42 ఏండ్ల శరత్ కమల్ టీటీకి వీడ్కోలు పలకడం జరిగింది. ఈ నెల 25 నుంచి 30 వరకు చెన్నైలో ఈ టోర్నీ జరగనుంది. అదే చివరి మ్యాచ్ కానుంది శరత్ కమల్కి. 2024లో అర్జున అవార్డు, 2022లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డులను అందుకోవడం జరిగింది. సో శరత్ కమల్ ఏ ఆటకు చెందినవాడు అని క్వశ్చన్ అడిగితే టేబుల్ టెన్నిస్ అని గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ టుడే 6th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.